హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లానెట్ 27. అతను భారతదేశపు గతిని మార్చిన వ్యక్తి. అతని రాక తరువాతే మన దేశంలో కొత్త పోకడలు మొదలయ్యాయి. అతను మరెవరో కాదండి, పోర్చుగీసుకు చెందిన గొప్ప నావికుడు వాస్కో డి గామా. అతను ఎంత గొప్ప నావికుడో అంతకు మించిన క్రూరుడని చరిత్ర చెబుతుంది. ఇప్పుడు నేను మీకు అతని విజయాలతో పాటు అతని నిజస్వరూపాన్ని కూడా చెప్పబోతున్నాను. వాస్కో డి గామా 1460 లేదా 1469లో పుట్టినట్లు చరిత్రకారుల అంచనా. ఈయన పోర్చుగీసులోని సైనస్ అనే చిన్న గ్రామంలో పుట్టాడు. ఈ గ్రామం సముద్ర తీరాన ఉండడం వల్ల ఎక్కువగా మత్స్యకారులు ఉంటారు. వాస్కో డి గామా తండ్రి పేరు ఎస్టోవాయో డా గామా. ఇతను కూడా ఒక నావికుడే. ఈయన పోర్చుగీసు రాజు కొలువులో పనిచేసేవాడు. వాస్కో డి గామా తల్లి పేరు ఇజబెల్. వాస్కో డి గామాకి పాలో, ఆయిస్రేస్ అనే 2 అన్నలతో పాటు తెరేసా అనే చెల్లెలు కూడా ఉంది. వాస్కో డి గామాకి 14 సంవత్సరాల వయసులోనే పెళ్లి చేశారట. ఆయన వైఫ్ క్యాథరినా అత్తేదే. వీరికి 6 మగపిల్లలు, 1 ఆడపిల్ల పుట్టారు. మగపిల్లల పేర్లు డోమ్ ఫ్రాన్సిస్కో డా గామా, డోమ్ ఇస్టోవాయో డా గామా, డోమ్ పౌలో డా గామా, డోమ్ క్రిస్టోవియో డా గామా, డోమ్ పెడ్రో డా గామా మరియు డోమ్ అలవరో డా అటేడా గామా. ఆడపిల్ల పేరు డోనా ఇజబెల్ డా అటేడా గామా. 1415 కన్నా ముందు ఇండియాకి దారి కనుక్కోవడానికి ఆఫ్రికా మీదుగా వెళ్లాలన్న ఐడియా ఉన్నా ఎవరూ సాహసించలేకపోయారు. 1415 తరువాత యూరోపాలో అణ్వేణ యుగం మొదలైందని చెప్పవచ్చు. అప్పటి పోర్చుగల్కి రాజైన హెన్రీ ఇండియాకి ఎలాగైనా దారి కనుక్కోవాలని వారి నావికులకు ఆదేశించాడు. 1460లో అతడు మరణించగా అతని బాధ్యతను జూన్ 2 స్వీకరించి ఇండియాని కనిపెట్టే మార్గం గురించి చాలామంది నావికులను పంపాడు. ఇలా ఉండగా ఒకరోజు ఇండియాని కనుక్కునే అవకాశం వాస్కో డి గామాకి వచ్చింది. అప్పుడు వాస్కో డి గామా తనతో పాటు తన అన్న పాలోని కూడా వెంటబెట్టుకుని తీసుకువెళ్లాడు. ఈ యాత్రకు గాను వాస్కో డి గామా మొత్తం 3 ఓడలను వాడాడు. వాటి పేర్లు సావో గాబ్రియల్, సావో రఫాయల్, బెరియా. ఇందులో మొత్తం 190 మంది సిబ్బందితో పాటు 3 సంవత్సరాలకి సరిపడినంత తిండి పదార్థాలు, ఫిరంగులు, రక్షణ పరికరాలతో జూలై 8, 1497లో తన ప్రయాణం మొదలుపెట్టాడు. అలా మొదలైన అతని ప్రయాణం ఎన్నో కష్ట నష్టాలతో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ 11 నెలల పాటు ప్రయాణించి మే 20, 1498లో వాస్కో డి గామా బృందం కేరళలోని కాలికట్ తీరానికి చేరుకుంది. కానీ రాజు అనుమతి లేకపోవడంతో వాస్కో డి గామా మరో 8 రోజుల పాటు ఓడలోనే ఉన్నాడు. సరిగ్గా మే 28వ తారీఖున భారత నేలపై అడుగుపెట్టిన వాస్కో డి గామాకి గణనమైన ఆహ్వానమే లభించింది. ఈ విధంగా ఇండియాకి సముద్ర మార్గం కనుగొన్న వాస్కో డి గామా ఐరోపా దేశాలకి ఇండియాని పరిచయం చేశాడు. ఇదిలా ఉంటే వాస్కో డి గామాపై అప్పట్లో చాలా కథలే ప్రాచుర్యంలో ఉండేవి. వాస్కో డి గామా తాను అనుకున్న పని నెరవేరడానికి ఎంతటి సాహసం చేయడానికైనా వెనకడుగు వేసేవాడు కాదట. అందువల్ల చాలా విషయాల్లో చాలా క్రూరంగా ప్రవర్తించేవాడట. గామాకి ఎవరైనా ఆడవారు నచ్చితే తన సిబ్బంది చేత కిడ్నాప్ చేయించి బలవంతంగా అనుభవించేవాడట. అంతటితో ఆగకుండా తాను అనుభవించాక ఆ అమ్మాయిని అతని సిబ్బంది చేత తన ముందే సామూహిక అత్యాచారం చేయించి అది చూస్తూ వికృత ఆనందం పొందేవాడని చెప్పారు. అతని వైఖరిని ఎవరైనా ఎదిరిస్తే వారిని అత్యంత దారుణంగా చంపించి సముద్రంలో పడేసేవాడట. అలా తన దారుణ మారణకాండని సాగించిన వాస్కో డి గామా తన చివరి రోజుల్లో భయంకరమైన రోగాలు పాలై డిసెంబర్ 24, 1524లో చనిపోయాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు అన్నోన్ మిస్టరీస్ గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.